హాయ్ లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన యోర్ ఓన్ బిజినెస్ వెస్టీజ్ ఛానల్ ద్వారా మనం ప్రారంభించబోతున్న 10 భాగాల లెర్నింగ్ సిరీస్లో ఈరోజు మొదటి ఎపిసోడ్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి. ముందుగా నా పరిచయం. నా పేరు లంకా రమేష్, ప్రజెంట్ వెస్టీజ్ డైమండ్ డైరెక్టర్. లీడర్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మన మొదటి సిరీస్లోకి వెళ్దాం. ఈ స్లైడ్ వివరించే ముందు మీకొక చిన్న కథ చెబుతాను. ఒక ఊరిలో పాబ్లో, బ్రూనో అనే 2 స్నేహితులు ఉండేవారు. ఊరికి నీళ్లు తేవడానికి బకెట్లతో మోసే పనివారికి దొరికింది. బ్రూనో పెద్ద బకెట్లు కొన్నాడు, ఎక్కువసార్లు మోశాడు, వెంటనే ఎక్కువ డబ్బు సంపాదించాడు. దీనినే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. కాని పాబ్లో మాత్రం పగలు బకెట్లు మోస్తూనే మిగిలిన సమయంలో ఊరి నుండి చెరువు వరకు ఒక పైపు లైన్ తవ్వడం మొదలుపెట్టాడు. ఊరి జనం అతన్ని చూసి నవ్వుకున్నారు. కాని 2 ఏళ్ల తరువాత పైపు లైన్ పూర్తయింది. ఇప్పుడు పాబ్లో పనిచేయకపోయినా, నిద్రపోతున్నా ట్యాప్ తిప్పగానే నీళ్లు వస్తున్నాయి, డబ్బులు పడుతున్నాయి. బ్రూనో మాత్రం వయసు పైబడి బకెట్లు మోయలేక ఆదాయం కోల్పోయాడు. ఇక్కడ మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఒక్కటే. లీడర్స్, మీరు పాబ్లోలాగా పైపులైన్ వేస్తున్నారా, లేక బ్రూనోలాగా బకెట్లు మోస్తూ అలసిపోతున్నారా? స్టెప్ 1. సమయం వర్సెస్ డబ్బు. మనం షట్టర్ తీస్తేనే డబ్బు వస్తుంది, ఆఫీస్కి వెళ్తేనే జీతం వస్తుంది అంటే అది బకెట్ మోయడం లాంటిదే. ఒక డాక్టర్ క్లినిక్కి వెళ్ళకపోతే ఫీజు రాదు. ఇది ఎంత పెద్ద వృత్తి అయినా యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. స్టెప్ 2. నిరంతర శ్రమ వర్సెస్ ఒకేసారి శ్రమ. వరి పండిస్తే 3 నెలలు ఆదాయం వస్తుంది, మళ్లీ కావాలంటే మళ్లీ నాటాలి. కాని వెస్టీజ్ అనేది ఒక మామిడి తోటలాంటిది. మామిడి చెట్టు మొదట 4 ఏళ్లు పండ్లు ఇవ్వదు, కాని ఒక్కసారి కాపుకు వస్తే తరతరాల వరకు పండ్లు ఇస్తూనే ఉంటుంది. మీరు ప్రతిరోజూ 0 నుండి మొదలుపెట్టే పనిలో ఉన్నారా, లేక ఒక్కసారి కష్టపడితే లైఫ్ లాంగ్ ఇచ్చే పనిలో ఉన్నారా? స్టెప్ 3. నెట్వర్క్ పవర్. జియో ఉదాహరణ. అంబానీగారు మొదట 2 ఏళ్లు ఊరూరా కేబుల్స్ వేశారు, అంటే పైపు లైన్ నిర్మించారు. అప్పుడు ఎవరూ వాడకపోయినా వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాం, ఆయనకు డబ్బులు వెళ్తున్నాయి. వెస్టీజ్లో మనం నిర్మించే టీం కూడా అటువంటి నెట్వర్క్ పైపులైనే. స్టెప్ 4. భద్రత, సెక్యూరిటీ. మీరు పనిచేయకపోయినా డబ్బు వచ్చే మార్గం లేకపోతే మీరు చనిపోయే వరకు పనిచేస్తూనే ఉండాలి. వెస్టీజ్లో లీడర్షిప్ బోనస్ అనేది ఒక సింగర్ పొందే రాయల్టీ ఆదాయం లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకేదైనా అవకాశమిచ్చి ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోమంటే మీ కుటుంబానికి ఆదాయం వస్తుందా? రాదు. అంటే మీరు వెంటనే పైపు లైన్ మొదలుపెట్టాలి. లీడర్స్, చివరగా ఒక్క మాట. వెస్టీజ్ అంటే కేవలం ప్రొడక్ట్స్ కాదు. వెస్టీజ్ అంటే మీ కుటుంబానికి మీరు వేసే ఆర్థిక పైపులైన్. ఈరోజే ఆ టీం బిల్డింగ్ నిర్మాణాన్ని మొదలుపెడదాం. నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇక తర్వాతి భాగంలో మనం ఖర్చును పెట్టుబడిగా మార్చడం ఎలా అనే ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మిస్ అవ్వకండి. మా వీడియోను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.